अखिलभुवनदीपं भक्तचित्ताब्जसूर्यं सुरगुणमुनिसेव्यं तत्त्वमस्यादिलक्ष्यं हरिहरसुतमीशं तारकब्रह्मरूपं शबरिगिरिनिवासं भावये भूतनादं ज्ञानविज्ञानसिद्ध्यर्थं भजेऽहं नारदमुनिं व्यासवाल्मीकमौनीन्द्रं वसिष्ठं ब्रह्मवादिनं सर्वशास्त्रार्थयोगार्थं सर्वग्रन्थिविभेदिनीं ब्रह्मविष्णुशिवं मूर्तिं गुरुरूपमुपास्महे। स्वामी శరణమయ్యప్ప. ప్రేమైన ఆత్మబంధువులారా, ఆశితుల వారి సౌజన్యంతో ఈ భక్తి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్న దాంట్లో ఈ నారద భక్తి సూత్రాలను గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ యొక్క నారద భక్తి సూత్రాల్లో 12వ సూత్రం నుండి భవతు నిశ్చయ దారిద్ర్య దూరాధ్వం శాస్త్రరక్షణం అనేటువంటి విషయం మీదన, ఈ సూత్రం మీదన మనం అధ్యయనం చేస్తున్నాము. భగవంతునికి సంబంధించినటువంటి విషయాలు ఏనాడైతే గుర్తుపెట్టుకుని ఆ ఒక్క విషయాల్ని ఆచరిస్తూ ఉంటాడో ఆ సమయమునందు భగవంతుడు ఈ ఒక్క భక్తుని గురించి ఆలోచించాడు. కారణం ఏమయ్యా అంటే, తల్లిని గుర్తుపెట్టుకుని ఈ పిల్లవాడు ఆ ఒక్క తల్లి దగ్గరికి వెళ్తున్నంతసేపు కూడా పిల్లవాడు గుర్తుపడుతున్నాడు కదా, నేనెందుకు శ్రమ పడాలి అనేటువంటి దృక్పథంతో ఆ తల్లి ఆ పిల్లవాడిని అలా వదిలేస్తుంది. ఆ పిల్లవాడి గురించి ఏ మాత్రము కూడా శ్రద్ధ వహించదు. వాడికి అవసరమైతే వాడే వస్తాడు అనేటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఆకలేస్తే అన్నానికి వస్తాడు. వాడికి తెలుసుగా నేను తల్లినని చెప్పేసని ఇల్లు గుర్తుపట్టగలడు, తల్లిని గుర్తుపట్టగలడు. కనుక అలాంటి పరిస్థితిలో నేనెందుకు ఈ అన్నం గిన్నె కలిపిన కంచమో పట్టుకుని ఆ పిల్లాడు వెనకాట్ల పరిగెట్టుకుంటూ వెళ్ళి నేను వాడికి అన్నం పట్టాల్సినంతటి పరిస్థితి ఏంటి అని చెప్పేసరి తల్లి ఎలాగైతే నిరాదరణగా వదిలేస్తుందో ఆ పిల్లవాడిని, వాడు గుర్తుపడుతున్నాడు కాబట్టి వాడికి జ్ఞానం ఉంది అని చెప్పేసని వాడు చూపిస్తున్నాడు కాబట్టి ఈ తల్లి వాడి మీద శ్రద్ధ వహించవలసినటువంటి పని లేదు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తుంది. అలాగే ఈ భక్తుడు కూడా పూజ ప్రారంభించిన కానించి ఒక విగ్రహం ముందర కూర్చుని ఆ విగ్రహం ముందు వీడు మొట్టమొదట దీపారాధన చేయాలి, ఆచమన చేయాలి, పూజకి అక్షింతలు కలుపుకోవాలి, పూజకి పూలు తెచ్చుకోవాలి, అగరొత్తులు వెలిగించుకోవాలి, కొబ్బరికాయలు కొట్టుకోవాలి, హాత్ కర్పూరం వెలిగించుకోవాలి అని చెప్పని ఈ తాపత్రయాదులలో ఉన్నంతసేపు భగవంతుడు ఆ భక్తుడి వైపు కనీసము పట్టించుకోడు. కొడుతున్నాడు కదా కొబ్బరికాయ కొట్టని, వెలిగిస్తున్నాడు కదా హాత్ కర్పూరం వెలిగించని, పెడుతున్నాడు కదా నైవేద్యం పెట్టని. అంటే వీడు వండినటువంటి వంట తినకపోతే ఆయనకి ఆకలి తీరదా? కనుక అందుకని చెప్పేటువంటి దృక్పథంలో ఆ భగవంతుడు ఈ భక్తుడిని పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. వీడు ఎవరు పెడుతున్నాడు కానీ వీడి తాలూకు పిచ్చో బెర్రో ఏదో ఒక గోల అన్నట్టుగాని పడని అని చెప్పేసి అని వదిలేస్తాడు. ఆ తల్లి ఎలాగైతే పిల్లవాడిని పట్టించుకోలేదో ఇక్కడ కూడా భగవంతుడు అనేటువంటి వాడు ఈ భక్తుడిని పట్టించుకోవటం మానేస్తాడు. ఏ రోజైతే ఈ భక్తుడు అన్యథా శరణన్నాస్తి అని చెప్పేటువంటి పరిస్థితికి వచ్చి ఈ దీపారాధనలు, ఈ హాత్ కర్పూరాలు, ఈ కొబ్బరికాయలు కొట్టటాలు,
ఈ అగరబత్తులు వెలిగించటాలు వీటన్నింటినీ మానేసి ఈ ధూపదీప నైవేద్యాలన్నీ అనేటువంటివి మానేసి వీడు ఏ రోజు నాడైతే ఆ భగవంతుడు లేక ఆ దైవానికి వీడు ఈ యొక్క వ్యక్తి శరణాగతి సరెండ్ అంటే లొంగిపోవటము అంటాం. సరెండ్ అనేటువంటి దానికి తెలుగు పదం ఏంటంటే లొంగిపోవటము. శరణాగతి అన్నా కూడా అదే పదాన్ని చూపిస్తుంది, లొంగిపోవటం గురించి అనేటువంటిది. అంటే తను చేయవలసినటువంటి ప్రయత్నం లేకుండా ఎదురుకుండా ఉన్నవాడు చేసేటువంటి ప్రయత్నమే తను చేసే ప్రయత్నము అని చెప్పేసి అని భావించి తన్ని ఆ ఎదురుకుండా ఉన్నవాడు రక్షిస్తాడు అని చెప్పి వీడు భావించినంతసేపు ఎదురుకుండా ఉన్నవాడు చూస్తాడు. ఏదో వీళ్ళందరికీ కబుర్లు చెప్తారు కానీ ఎదురుకుండా ఉన్నవాడికి నన్ను రక్షించవలసిన పని ఏంటి, నా రక్షణ నేనే చూసుకోవాలి అని అనుకునేటట్టయితే అక్కడ ఏమవుతుందంటే ఆ ఎదురుకుండా ఉన్నటువంటి వాడు పక్కకు తప్పుకుంటాడు. వాడిని వాడు చూసుకుంటున్నప్పుడు ఇంకా నేను వెళ్ళి అక్కడ వాడికి సహకరించవలసినటువంటి పని ఏముంటుంది అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క విషయాన్ని మనకి తెలియపరచటానికే మహాభారతంలో వ్యాస మహాముని ఆ యొక్క ద్రౌపదికి ఆ చీరలు తీసేయండి, వస్త్రాభరణం చేయండి అని చెప్పటంలో గల ఉద్దేశం ఏమిటంటే ఆ వ్యాస మహాముని రాసినటువంటి దాన్ని ఈ తిక్కన స్వామివాదులు గారు అనువదించడానికి కూడా తీసుకొచ్చినటువంటి దాంట్లో ఉన్నటువంటి కారణం ఏంటంటే ఈ యొక్క జీవుడు భగవంతుణ్ణి పట్టించుకోకుండా వీడే నా సొంత తెలివితేటలు అనుకుని చెప్పని ప్రవర్తిస్తూ ఉన్నంతసేపు భగవంతుడు ఈ యొక్క జీవుడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్నే మహాభారతంలో ద్రౌపది వైపు చూపించాడు. ఈ యొక్క ద్రౌపది అనేటువంటిది ఏంటంటే ఈ పంచభూత తత్వం అయినటువంటి వీటన్నింటికీ కూడా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనేటువంటి ఈ పంచభూత తత్వాన్ని ఈ యొక్క ద్రౌపది అనుభవిస్తోంది. జీవుడుగా, హిరణ్య గర్భుడుగా, హిరణ్యకశిపుడుగా, హిరణ్యాక్షుడుగా అనుభవిస్తోంది. ఈవిడ అంటే ఆ యొక్క దుర్యోధనుడికి అంటే అతని భార్య అయినటువంటి సుదేష్ణాదేవికి లేనటువంటివి ఈ ద్రౌపది దగ్గర ఇంకా ప్రత్యేకంగా ఏమున్నాయని చెప్పేసి దాని గుడ్డలు తీసి చూసేయాల్సినంత పరిస్థితి ఏమీ లేదు. కానీ మనకి వ్యాస భగవానుడు అక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే దాని ఇంపార్టెన్స్ని చెప్తున్నాడు అనమాట. దేహానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ కాదు అక్కడ కావలసినటువంటిది. ఆ యొక్క ఏ ఒక్క జీవుడున్నాడో హిరణ్యుడు, ఆ హిరణ్యుడి తాలూకు హిరణ్య గర్భుణ్ణి ఎలా వీడు పట్టుకోవాలి, ఎలా వీడు తలుచుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పటానికి ఈ యొక్క ద్రౌపది వస్త్రాభరణం అనేటువంటి కథని చిత్రీకరించడం జరిగింది. ఆ దుశ్శాసనుడు ఇవన్నీ వేదాంతానికి సంబంధించినటువంటివి. వీటిని ఈ యొక్క నారద భక్తి సూత్రాల్లో ఏదో టక్మని చెప్పేసి వివరించడం జరగట్లేదు. ఈ దుశ్శాసనుడు ఆమె చీర పట్టుకుని లాగుతూ ఉన్నంతసేపు ఆవిడ తన 2 చేతులతో కూడా ఆ చీర జారకుండా ఉండాలి అని చెప్పేసి తన ప్రయత్నం తను చేస్తున్నంతసేపు ఆ పరమాత్మ ఆ విషయంలో ఏమాత్రము కూడా కల్పించుకోలేదు. ఎప్పుడైతే ఈ జీవుడు అన్యథా శరణన్నాస్తి అనేటువంటి పరిస్థితిలో ఆ ఒక కృష్ణ భగవానుడికి సరెండయ్యారో నీవే తప్ప నితప్పరం బెరుగా మన్నింపందగున్ ఈశ్వరున్ రావే వరద అని చెప్పేసి అన్నట్టుగా ఈవిడ ఈ ద్రౌపది ఏ నిమిషంలో అయితే ఆ కృష్ణ పరమాత్మని తలుచుకుందో ఆ నిమిషంలో మాత్రమే ఆ పరమాత్ముడు వచ్చి ఆవిడికి ఆ కావలసినటువంటి వస్త్రాలు అంటే జీవుడికి కావలసినటువంటివన్నీ కూడా
ఇవ్వటం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పటానికే ఆ ద్రౌపది వస్త్రాభరణము అనేటువంటి దాన్ని మహాభారతంలో చూపించడం జరిగింది. అది మామూలుగా ఉన్నటువంటి ఈ ఒక ప్రవచకులను చెప్పమంటే ఆవిడ కంచి పట్టు చీర కట్టుకుంది. ఆ కంచి పట్టు చీరకున్నటువంటి అంచు ఒక 8 అంగుళాల నుంచి 10 అంగుళాల పొడవులోనో వెడల్పులోనో ఉంది. ఒక 20 అడుగుల చీర కట్టుకుంది అని ఇలా ఆ ద్రౌపది కట్టుకున్న చీరను వర్ణించటానికి హరిదాసుల కన్నా ఎక్కువ ఈ ప్రవచకులు వర్ణించి చెప్పమంటే చెప్తారు. కానీ అది వాళ్ళ తప్పు కాదు. దాన్ని ఏమంటానంటే, ఒక కథని అందంగా చెప్పకపోతే ఆ కథ మీద మనకి ఆ ఒక ఇంట్రెస్ట్ ఉండదు. ఆ కథ వినాలి అనేటువంటి జిజ్ఞాస మనలో ఉండదు. కనుక ఆ ఇంట్రెస్ట్ కల్పించాలంటే వీళ్ళు ఇలాంటి వర్ణనలు చేసి వీళ్ళు చెప్పాలి. చెప్పకపోతే వీళ్ళు ఆ కథను వినరు. కథ వినకపోతే, కథ మనసును పట్టుకోకపోతే అది దాంట్లో ఉన్నటువంటి లోతులు తర్వాత తెలుసుకోవటం అనేది చాలా కష్టం అవుతుంది. ఉదాహరణకి చిన్నప్పుడు చదువుకునేటువంటి రోజుల్లో ఆ టీచర్ గారు ఒక కథ చెప్తూ ఉంటారు. ఎటువంటి కథ చెప్తారని అంటే, ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఉన్నాడు. ఆ కట్టెలు కొట్టుకునేవాడు ఆ గొడ్డలు పట్టుకుని ఆ అడవిలోకి వెళ్ళాడు. ఆ అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ చెట్లు కొట్టుకుంటూ వాడు ఆ ఎండు కట్టెలు కొట్టుకుంటున్న సమయంలో ఒక నది మీదకి వంగి ఒక ఎండు కొమ్మ ఉంది. ఆ ఎండు కొమ్మని కట్టెలు కొట్టుకునేటువంటి వాడు ఈ గొడ్డలతో కొడుతూ ఉన్నప్పుడు ఆ గొడ్డలి జారిపోయి ఆ నదిలో పడిపోయింది. అప్పుడు వాడు లబో దిబోమని మొత్తుకున్నాడు అని చెప్పేసి అని మా అందరి చేత చేతులు ఇలా ఊపిస్తూ ఆ పంతులమ్మ గారు మాకు ఈ కథ చెప్పారు. దీనికి అప్పుడు ఆ నదీ దేవత బయటకు వచ్చి, ఎందుకు నాయన నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పేసి అంటే, నా గొడ్డలు పడిపోయిందమ్మా అని చెప్పేసి అని ఈ కట్టెలు కొట్టేవాడు చెప్తే, ఆ కట్టెలు కొట్టేవాడి తాలూకు బాధ చూసి ఆవిడ ఒక బంగారు గొడ్డలు పట్టుకొచ్చింది. ఈ గొడ్డలి నీదేనా అంటే వీడి పాప నిజాయితీగా ఈ గొడ్డలి నాది కాదమ్మా అని చెప్పేసానంటే, మళ్ళీ నదీ దేవత ఆ బంగారు గొడ్డలి ఆ నదిలో పెట్టేసి మళ్ళీ రత్న వైఢూర్యాలతో పొదిగినటువంటి గొడ్డలి పట్టుకొచ్చి, ఇది నీదేనా అని అడిగింది. ఇది నాది కాదమ్మా అన్నాడు. అప్పుడు వాడి తాలూకు ఇనుప గొడ్డలే పట్టుకొచ్చింది. పట్టుకొచ్చేటప్పటికి వీడు ఇదే నా గొడ్డలే అని చెప్పేశానని అన్నాడు. అని వాడి నిజాయితీగా చెప్పేటప్పటికల్లా వాడికి ఆ నదీ దేవత 3 గొడ్డళ్ళు ఇచ్చి పట్టుకుపో అని చెప్పేశానండి. వీడు తీసుకొచ్చేసుకున్నాడు. ఒక బంగారు గొడ్డలు అమ్మేస్తే వీడు ఒక కోటీశ్వరుడు అయ్యాడు అని చెప్పేసని మా పంతులమ్మ గారు చెప్పినటువంటి కథ. ఇది చూసి పక్కవాడు నటనగా వెళ్ళి తన గొడ్డల్ని నరుకుతున్నట్టుగా ఆ నదిలో పడేశాడు. దురాశ దుఃఖానికి చేయటని చెప్పేసని మొదటివాడికి మళ్ళీ బంగారు గొడ్డలు పట్టుకొచ్చిన, ఇదే నా గొడ్డలు అని అనేటప్పటికీ ఏ గొడ్డలు ఇవ్వకుండా ఆ నదీ దేవత ఆ నదిలోకి వెళ్ళిపోయింది అని చెప్పేసని ఈ ఒక కథని మా చిన్నప్పుడు 2వ తరగతి 3వ తరగతి చదువుకునేటువంటి రోజుల్లో మా పంతులమ్మ గారు చెప్పినటువంటి కథ. ఈ కథ ఆ రోజుల్లో టీచర్ గారు అంత బాగా చెప్పబట్టి ఈ కథ నిజంగా మనసుకి చాలా గట్టిగా పట్టుకుంది. ఇది మామూలుగా ఈ ఒక కథని చూస్తే ఏముంది, ఒక కట్టెలు కొట్టుకున్నవాడు తన గొడ్డలు తీసుకుని వెళ్ళాడు, పొరపాటుగా జారిపోయి నదిలో పడిపోయింది. వీడు నిజాయితీగా వీడి గొడ్డలను అడిగాడు. అంతవరకే మనకు అందులో ఉన్నటువంటి భావన ఆ సమయంలో అర్థమయ్యేటువంటిది. దాన్ని కొంచెం డీప్గా ఆలోచిస్తే, ఆవిడ తీసుకొచ్చినప్పుడు బంగారు గొడ్డలు తీసుకొస్తే, బంగారు గొడ్డలతో ఎవడైనా చెట్లను నరుకుతాడా? బంగారు గొడ్డలతో నరికేటువంటి వాడు, లేకపోతే రత్న వైఢూర్యాలు పొదిగినటువంటి గొడ్డలతో నరికేటువంటి వాడు ఎవడన్నా ఉంటాడా? వాడు ఎండు కొమ్మల్ని నరుక్కుంటూ కూర్చుంటాడా?
కనుక వీడు దేనికి ఏడ్చాడు? వీడి తాలూకు జీవనోపాధి నదీ పాలైపోయింది. నదీనాన్ సాగరో గతి అనేటువంటిది, వీడి జీవనోపాధి అనేటువంటిది ఏదైతే ఉందో, చెట్లు కొట్టుకోవటం, పుట్టలు కొట్టుకోవటం, రాళ్ళు పగల కొట్టుకోవటం అనేటువంటి విషయం కాదు. వీడి తాలూకు జీవనానికి సంబంధించినటువంటి ఏదైతే ఉపాధి ఉందో వాడికి ఆ ఒక పెళ్ళాం పిల్లలు వీళ్ళందరినీ కూడా చుట్టాలు పక్కాలందరినీ బ్రతికించేటువంటి వాడి జీవనోపాధి ఏదైతే ఉందో అది పోయింది. అది పోయేటప్పటికీ వాడిలో వేదన ప్రారంభమైంది. ఎటువంటి వేదన ప్రారంభమైంది? కట్టుకున్న ఇల్లాలకి గుప్పడి మెతుకులు పెట్టలేకపోతున్నాను, కన్న పిల్లలకి తిండి పెట్టలేకపోతున్నాను, చుట్టుపక్కల మాట తర్వాత దేవుడెరుగు అనేటువంటిది ప్రైమరీ థింగ్స్ వాడి తాలూకు మనసులోకి ఉద్భవించాయి. దాంతో వాడు విరక్తి చెంది ఆ యొక్క నదీ దేవతని వాడు ప్రార్థించటం మూలంగా, నదీ దేవతే కానీ లేకపోతే ఇంకొకటే కానీ, ఆ యొక్క ప్రార్థన అనేటువంటి వాడి మనోవేదనతో వాడు దాన్ని చెందటం మూలంగా ఆ మనోవేదనని చూసి సంగీతానికి రాళ్ళు కరిగిపోతాయి అనేటువంటి ఒక సామెతలాగా ఇక్కడ ఆ నదీ దేవత కూడా ద్రవ పదార్థంగా ఉన్నటువంటి ఆ నదీ దేవత కూడా వాడి బాధను చూసి ఆవిడ ఒక స్త్రీమూర్తిగా అవతరించి, ఇది ఈ వస్తువు నీదేనా, ఈ వస్తువు ఇస్తే నీ జీవనోపాధి నీకు కలుగుతుందా అని చెప్పేసి అని ఆ నదీ దేవత అడగటం జరిగింది. లేదమ్మా, ఈ బంగారు గొడ్డలతో ఈ కర్రలు ఎక్కడ నడుపుతాను, నువ్వు ఇచ్చిన బంగారు గొడ్డలు తీసుకెళ్ళి అమ్మేసుకుంటే నాకు మార్కెట్లో డబ్బులైతే వస్తాయి, కానీ తర్వాత జీవనోపాధి ఈ బంగారు గొడ్డలు అమ్మినటువంటి డబ్బులు వచ్చేసి అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఎలా బ్రతకాలి? మళ్ళీ ఆ ఒక ఇనుప గొడ్డల దాకా అన్నట్టుగా మళ్ళీ ఎవరికో చెప్పాలి, చేయించుకోవాలి, ఇవన్నీ ఉన్నటువంటిది కదా. కనుక ఇది కాదు నాకు కావాల్సింది, నాకు ఉన్నటువంటి జీవనోపాధే నాకు కావాలి అని చెప్పేశాను. అప్పుడు ఆ నదీ దేవత ఇతని తాలూకు హానెస్ట్ని చూసి, వీడు నిజమైనటువంటి జీవనోపాధి గురించి పాకుళ్ళాడుతున్నటువంటి వ్యక్తి, ఈ భార్య పిల్లలు అనేటువంటి వాళ్ళని వీడు పోషించాలి అని చెప్పేటువంటి తాపత్రయంతో కష్టపడాలి. అన్యాయార్జితంగా వీడు ఎవరినో దానం అంటే ఒక తెలుగులో ఒక సామెత చెప్తారనమాట, కుక్కలు దానం బట్టి కుటుంబాన్ని పోషించాలి అని చెప్పేసి ఒక దిక్కుమాల సామెత చెప్తూ ఉంటారు. ఈ దిక్కుమాల సామెత విని ఓహో మనం కూడా దానాలు పట్టచ్చేమో అని చెప్పేసి వీళ్ళు అనుకుంటే అది చాలా బుద్ధిహీనత కలిగినటువంటిది అన్నమాట. కాళ్ళు చేతులు అన్నీ బాగున్నంతసేపు కష్టపడలేక రూపాయి డబ్బులు సంపాదించలేక ఆ భార్యా పిల్లల్ని పోషించుకోవడానికి లేకుండా అడుక్కు తీసుకొచ్చి పోషిస్తాడా? ఇదా నేర్పేటువంటిది మన సమాజానికి మనం ఇచ్చేటువంటి స్లోగన్ ఇదా? కష్టపడి బ్రతకవయ్యా అని చెప్పటం గురించినటువంటి కథని ఆ పంతులుగా అమ్మగారు అయినటువంటి ఆవిడ మా చిన్నప్పుడు స్కూల్లో మాకు చెప్పినటువంటి పాఠం. అంతే తప్పితే లంచాలు తీసుకుని లేకపోతే దొంగతనాలు చేసేసి ఎవరినో మోసం చేసి డబ్బులు సంపాదించకండిరా పిల్లలారా, కష్టపడి మీరు చేయగలిగినటువంటి ఉద్యోగమో లేకపోతే రాయి కొట్టో లేకపోతే ఒక మెకానిక్గా పనిచేసో మీ శరీరాన్ని కష్టపెట్టి మీరు తెచ్చుకున్న డబ్బులు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మీ కుటుంబాన్ని అభివృద్ధి చెందేటట్టుగా చూస్తుంది తప్పితే ఎవడితో పని చేస్తారని చెప్పేసి వాడి పని చేశారని చెప్పేసి వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నంత మంచేత మీ రోజులు గడవు. ఏదో ఒక రోజు నాడు మీరు ఉద్యోగాల్లోంచి రిటైర్ అయిపోతే ఆ లంచం అనేటువంటి డబ్బులు రాకపోతే ఈ కుటుంబ వ్యవస్థ ఎలా నడుస్తుందిరా బాబు. కనుక అందుకని అసలు ఆ దొంగ పనుల వైపు చూడకండి అనేటువంటి విషయాన్ని మా చిన్నప్పుడు మా టీచర్ అమ్మగారు చెప్పినటువంటి గొప్ప ముఖ్యమైనటువంటి పాఠం. నాకు మొదట్లో అంత అర్థం కాలేదు. తర్వాత ఒక బాధ్యత కలిగినటువంటి సీటుకి వచ్చిన తర్వాత ఎందుకో ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో
మా పంతులమ్మ గారు చెప్పినటువంటి ఈ పాఠం గుర్తుకొచ్చింది. ఈ గుర్తుకు రాగానే అప్పుడు అనిపించింది, ఈ బాధ్యత కలిగినటువంటి ఉద్యోగంలో ఉన్నప్పుడు బాధ్యత విరహితంగా నదీ తల్లి పట్టుకొచ్చి ఈ వెండి గొడ్డల నీదా, ఈ బంగారం గొడ్డల నీదా, ఈ రత్నాభరణాలు కలిగిన గొడ్డలి నీదా అని అంటే నాదే అన్నానంటే ఉన్న ఉపాధి పోతుంది. కనుక ఇలాంటి తప్పుడు పని అనేటువంటి తప్పుడు ఆలోచన విధానంలో ఉండకూడదు అని నిర్ణయించుకుని నా 37.5 సంవత్సరాల సర్వీసింగ్ చేశాను. దీనికి కారణం ఎవరయ్యా అంటే ఆనాడు నా స్కూల్లో ఈ ఒక కథ చెప్పినటువంటి ఆ పంతులమ్మ గారు. అలాగే మనిషికి ఈ కథ అనేటువంటిది చాలా విపులంగా చెప్పగలిగేటువంటి స్తోమత మనిషి తాలూకు మనసుని హత్తుకునేటట్టుగా చూడవలసినటువంటి బాధ్యత ఆ గురువుది కానీ ఆ ప్రవచకుడిది కానీ అవుతుంది. ఆ తర్వాత వాడి సొంత జ్ఞానాన్ని ఉపయోగించి ఆ కథని విశ్లేషణ చేస్తే ఆ కథలో ఉన్నటువంటి అంతర్భాగాన్ని వాడు తెలుసుకోగలుగుతాడు. అలాగే ఇక్కడ ఈ నారద మహాముని చెప్తున్నటువంటిది ఏంటంటే భవతు నిశ్చయ ధారజ్య దూరత్వం శాస్త్రరక్షణం. శాస్త్రం ఏమైతే చెప్పిందో ఆ శాస్త్ర లక్షణాన్ని ఆచరించి భగవంతుడు అనేటువంటిది దైవం అనేటువంటి వాళ్ళకి నువ్వు పూజా విధానాన్ని నీ యొక్క మనసుతోనూ బుద్ధితోనూ జ్ఞానంతోనూ చేయవయ్యా. ఈ పూలు, ఈ అక్షింతలు, ఈ కొబ్బరికాయలు, ఈ హత్కర్పూరాలు కాదు. గంటలు గంటలు నువ్వు ఏదో పీట మీదో లేకపోతే ఒక ఆసనమో ఏదో వేసి కూర్చుని చేస్తాను అని అంటే ఈ యొక్క కర్మ విభాగం ఎంతకాలం జరుగుతుంది? నీ ఒంట్లో శక్తి ఉన్నంతసేపు జరుగుతుంది. నీ ఒంట్లో శక్తి నీరసించి ఈ ఆదినాథుడి యుగంలో ఒక యాక్సిడెంట్ అవుతుంది, కూర్చోలేడు. అప్పుడు దైవాన్ని ఎలా పూజిస్తాడు? కనుక మానసికంగా పూజిస్తాడు. ఆ మానసికంగా పూజించేటువంటిది ఇప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉంటున్నప్పుడే ఆ భగవంతుణ్ణి మానసికంగా పూజించటం నేర్చుకోవయ్యా. అంత తప్పితే ఈ విగ్రహాలు, ఈ కొబ్బరికాయలు, ఈ హాత్కర్పూరాలు, ఈ నైవేద్యాలు, ఈ పులిహార్లు, దద్దోజనాలు, ఈ చక్కెర పొంగళ్ళు కావయ్యా కావలసి ఉంటుంది భగవంతుడికి. నీ యొక్క నిష్కల్మషమైనటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము ఇవి భగవంతుడి పాలు కావాలి తప్పితే నువ్వు పెట్టేటువంటి దిక్కుమాలినటువంటి పులిహారో లేకపోతే ఆ ఆవు దగ్గర పిండినంటి పాలు తోడేసి పెరుగు చేసి దద్దోజనం కింద అన్నట్టుగా అన్నం అందులో కలిపి పెట్టేటువంటివి ఆ భగవంతుడికి అవసరం లేదయ్యా. దాని గురించి కాదు ఆయన పాకులాడుతున్నటువంటిది. కనుక నువ్వు చేయవలసినది ఏంటంటే నీ చిత్తాన్ని భగవంతుడి వైపున ఉంచు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ యొక్క నారద మహాముని చెప్తున్నటువంటి 12వ సూత్రాల్లో. ఈ 12వ సూత్రంలో నేను చెప్పేటప్పుడు ఏంటంటే నువ్వు ఎంతసేపు ఈ కొబ్బరికాయలు కొడతా, అయ్యో కొబ్బరికాయ మర్చిపోయి వచ్చారు, వాడు అరటిపళ్ళు మర్చిపోయి వచ్చారు, దేవుడి ప్రసాదానికి లేదు అని అనుకున్నంత కాలము భగవంతుడు నీ వైపు పట్టించుకోడయ్యా. నీ మనస్సుని, నీ చిత్తాన్ని, నీ బుద్ధిని ఏనాడైతే భగవంతుడి వైపు కేంద్రీకృతం చేస్తాడో అప్పుడు మాత్రమే అన్యదా శరణం నాస్తి అనేటువంటిది వస్తుంది. ఆ కొబ్బరి చెట్టు నుంచి ఎలాగైతే ఆ ఎండిపోయిన ఆకులు రాలి పడిపోతాయో, లేకపోతే ఆ తాటి చెట్టు నుంచి ఎలాగైతే ఆకులు రాలి పడిపోతాయో అలా పడిపోవాలి తప్పితే నువ్వు ఒక కట్టె కర్ర అన్నట్టు కర్ర కట్టి దాన్ని కోసి కింద పడిపోయింది అనేటువంటి పరిస్థితి మాత్రం చేయకు. ఈ యొక్క కర్మలు అనేటువంటివి వాటంతట అవే తొలగిపోవాలి. తొలగిపోవాలి అని అంటే నీ ప్రయత్నం కాదు. నేను చేతులు రెండు కట్టేసుకుని కూర్చుని ఇంకా నేను కర్మ చెయ్యను, పూజ చెయ్యను, ఏదో గురువుగారు చెప్పారని చెప్పేసి అని కూర్చోమని చెప్పేటువంటి పద్ధతిలో చెప్పట్లేదు. నీ యొక్క చిత్తంలో ఏనాడైతే ఆ ఒక్క చిత్రీయం ఏదైతే ఆ విగ్రహం చిత్రీకరించబడిందో
ఆనాడు ఇవన్నీ వాటంతటా అవే వదిలేస్తాయి. నువ్వు ప్రయత్నం చేయాల్సిన పని లేదు. వదిలేయాలి 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 అనుకుని చెప్పి నువ్వు ప్రయత్నించవసరం లేదు. వాటంతటా అవే వదిలేస్తాయి. కాబట్టి ఈ భగవత్ సంబంధమైనటువంటి విషయాలలో నీవు ముందు విస్మరించకు. తల్లిని ఆ ఒక పిల్లవాడు గుర్తుపడుతున్నాడు అనుకున్నప్పుడు మాత్రమే తల్లి తన పనుల్లో నిమగ్నమే పిల్లవాడిని వదిలేస్తుంది, వాడు ఎక్కడున్నా వస్తాడులే అని. కానీ పిల్లవాడికి అటువంటి జ్ఞానం కలగనప్పుడు తల్లి పిల్లవాడి వైపు దృష్టి పెడుతుంది, వాడిని వదలదు. అలాగే ఈ జ్ఞానం ఉన్నంతసేపు కూడా ఇవి విస్మరించరాదు. ఈ పూజల్ని వాటిని విస్మరించమని చెప్పేసి ఎవరూ కూడా చెప్పం. అవి చేస్తూ ఉండాలి, దీపారాధన వెలిగిస్తూ ఉండాలి, కొబ్బరికాయలు కొడుతూ ఉండాలి, హాత్ కర్పూరాలు వెలిగిస్తూ ఉండాలి, దద్దోజనాలు చక్కెర పొంగళ్ళు ఇలాంటివన్నీ కూడా నైవేద్యం పెడుతూ ఉండాలి. పక్క వాళ్ళకు కూడా పెడుతుంటే హాయిగా చాలా మంచి భక్తులు మా ఇంటి పక్కన ఉన్నారు అనుకుని చెప్పేసి వాళ్ళు కూడా తింటూ మనం 10 సార్లు అనుకునే పరిస్థితి ఉండాలి. ఎప్పుడు వస్తుంది అని అంటే వాటంతటా అవే వదిలేస్తాయి. ఏమిటి పులిహార నైవేద్యం పెట్టడం మూలంగా కలిగేటువంటిది ఏంటి? ఈ పులిహార అంటే మన అధునాతనమైనటువంటి ఈ సైంటిఫిక్ రీజన్స్ని తీసుకుంటే చాలామంది పూర్వం ఏమని ప్రశ్నించేవాళ్ళంటే, ఇక్కడ మేము పులిహార నైవేద్యం పెడితే ఈ గిన్నెలో ఉన్న పులిహార మొత్తం ఇక్కడే ఉంది కదండి, ఈ పులిహార మరి భగవంతుడికి ఎలా చెందింది అని ఇలాంటి ప్రశ్నలు చాలామంది వేస్తూ ఉండేవారు. రామకృష్ణ పరమహంస లాంటి వారిని ఆ రోజుల్లో దానికి సరైనటువంటి రీజను వాళ్ళకు తోచినటువంటి దీంట్లో చెప్పేటువంటి పరిస్థితిలో ఉండేది. కొందరిని బాహాటంగానే మూర్ఖులుగా చెప్పారని చెప్పేసి చెప్తూ ఉంటారు. నేను ఇక్కడ సూర్యుడికి నీళ్లు పోస్తానని అంటే ఇక్కడ మీరు ఇక్కడ సూర్యుడికి ఇక్కడ నీళ్ళు ఇస్తూ ఉంటే ఈ నీళ్లు సూర్యుడి దగ్గరికి వెళ్తాయా? అలాగైతే నేను ఇక్కడ ఈ యొక్క నదిలో నుంచుని ఈ నీళ్లు పోస్తాను, ఈ నీళ్లు పోస్తే ఇవి నా పొలానికి వెళ్తాయా అని చెప్పేసి అని అడిగేటువంటి పరిస్థితులు తెలిసి తెలియలేనటువంటి యాంత్రిక యుగంలో కూడా ఇటువంటి ప్రశ్నలు జనించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పుకొస్తున్న విషయము, సైన్స్ ఎంత అభివృద్ధి చెందుతూ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతూ ఉంటుందో ఆ టెక్నాలజీలో ఆ విషయాలు అంత బహిర్గతంగా మాట్లాడటానికి బల్ల గుద్దినట్టుగా మనం వాదించి చెప్పటానికి మనకు ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడి నుంచి ఒక పేపర్ తీసుకున్నాము, ఈ కాగితము, దీన్ని మనం అమెరికాకి ఇందులో ఉన్నటువంటి మ్యాటర్ని పంపిస్తున్నాము. ఇక్కడ మనం దీన్ని స్కాన్ చేస్తున్నాము. స్కాన్ అయిన తర్వాత మళ్ళీ ఎవరికి పడితే వాళ్ళకి వెళ్ళటలేదు, మొత్తం ప్రపంచంలో ఉన్న అందరికీ వెళ్ళటలేదు. ఈ ఒక్క పేపర్ ఎవరి అడ్రస్కి వెళ్ళాలో వాళ్ళ మెయిల్ తాలూకు అడ్రస్ని మనం దాని మీద మనం టైప్ చేసి ఈ స్కాన్ జరిగినటువంటి ఈ ఒక్క విషయాన్ని వాళ్ళకి సెకండ్స్ ఆఫ్ ఫ్రాక్షన్లో పంపించవచ్చు. ఈ పేపర్ మన చేతిలోనే ఉంటుంది, ఈ పేపర్ మన దగ్గర నుంచి వెళ్ళిపోదు, ఈ పేపరు మన దగ్గరే ఉంది, మనం టైప్ చేసినటువంటి ఆ అడ్రస్ కూడా మన దగ్గరే ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు. కానీ మ్యాటర్ మాత్రం వాళ్ళకి వెళ్ళిపోయింది, వాళ్ళు చదివేసుకోవటం చూసేసుకోవటం కూడా అయిపోతుంది. ఎలా జరుగుతుంది? ఏంటి రీజన్ అంటే, మన సైంటిస్టులు కనిపెట్టినటువంటి మన చేత కనిపెట్టబడినటువంటి ఈ ఎలక్ట్రానికల్ మీడియా అనేటువంటి దాన్ని మనం చూపించుకుని ఈ యొక్క నెట్వర్క్ ద్వారా ఇది వెళ్ళిపోతుంది అని చెప్పేసి అని మనం అనుకుంటున్నాం. మనం సృజించుకున్నటువంటి నెట్వర్క్నే మనం ఇంత గొప్పగా మనం అనుకుంటున్నప్పుడు, విరాట్ పురుషుడి చేత సృజించబడినటువంటి మన్ని విరాట్ పురుషుడు మన్ని అంత తేలిగ్గా వదిలేసి వీడిని ఏదో పోరంబోకేదవలాగా వదిలేస్తారని చెప్పేసి భూమి మీద పెట్టేసో లేకపోతే మధ్యలో ఏ అడవుల్లోనో నీళ్ళలోనో జీవరాశుల కింద వదిలేసి ఊరుకున్నాడని చెప్పేసి మనం తలంచటం అనేటువంటి చాలా దిక్కుమాలిన ఆలోచన అనేటువంటి విషయాన్ని మర్చిపోరాదు.
ప్రతి విషయాన్ని చూడమని చెప్పేసని చిత్రగుప్తుడు అనేటువంటి ఒక పదవి సృష్టించి ఒక పోస్ట్ ఇచ్చి అతనికి బాధ్యతనిచ్చాడు. వీడు ఏం చేస్తున్నాడో వీడి తాలూకు చర్యలన్నింటినీ కూడా నాకు డే టు డే అన్నట్టుగా నాకు డైరీ రిపోర్ట్ కావాలయ్యా అని చెప్పేసి అన్నప్పుడు ఈ కనిపించినటువంటి సీసీ కెమెరాస్ ఎలా పనిచేస్తున్నాయో ఆ చిత్రగుప్తుడి తాలూకు అతని నెట్వర్క్ కూడా మన మీద అంత అత్యద్భుతంగా పనిచేస్తుంది అని మనం నిజంగా తెలుసుకుంటే మనం వెంటనే జ్ఞానులు అవుతాం. ఆ విషయం తెలియనంతకాలం ఆయన వేమన శతకంలో చెప్పినట్టుగా ఓరు లొల్లకున్న ఈశ్వరుడొల్లడా విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పేసి అని పక్కవాళ్ళు చూడటం లేదు, లేకపోతే ఇంకోటి చూడట్లేదని మనం ఏదో ఒక దొంగతనమో లేకపోతే ఏదో ఒక కాని పనో చేసినప్పుడు ఈ యొక్క లోకల్లో ఉన్నటువంటి వాటిని బట్టి కాని పని కానీ లేకపోతే దొంగతనం అనేటువంటిది దీన్ని మనం తప్పుగా భావించి అనుకుంటున్నాము. మనం ఒప్పుగా అనుకునేటువంటిది భగవంతుడికి చిత్రగుప్తుడికి కాకపోవచ్చు, వాళ్ళు రికార్డ్ చేస్తారు. ఇది తప్ప ఒప్ప అనేటువంటి దాన్ని బట్టి కదా జీవుడి తాలూకు లక్షణాలన్నింటినీ కూడా ఆలోచించేటువంటిది. ఒక నెట్వర్క్ బాగాలేదు అంటే ఆ నెట్వర్క్ని సరిచేయడానికి ఆ మెకానిక్ వచ్చి సరిచేస్తాడు, ఆ ఓనర్ వచ్చి సరిచేయడు, ఆ నెట్వర్క్ పెట్టుకున్న ఓనర్ వచ్చి సరిచేయడు. అట్లాగే ఇక్కడ విరాట్ పురుషుడు వచ్చి దీన్ని బాగు చేయడు. విరాట్ పురుషుడు ఈజ్ ద ఓనర్. ఇక్కడ ఉన్నటువంటి వాడు ఎవడయ్యా అంటే చిత్రగుప్తుడు అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఈజ్ ది కంట్రోలర్ ఆఫ్ ది ఈ ఎంటైర్ ది అన్నట్టుగాను ఈ ఒక మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఈ అంతర్బహిస్సర్వం వ్యాప్తం నారాయణ స్థిత అని చెప్పినటువంటి ఈ పదాన్ని తీసుకున్నట్టయితే ఈ చరాచర సృష్టి జగత్తులో ఉన్నటువంటి జీవరాశుల తాలూకు అన్నింటి లక్షణాలు నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్ అంటే ఒక మనుషుల గురించే ఈయన రిపోర్ట్స్ రాస్తాడని కాదు, ప్రతి జీవరాశుల గురించినటువంటి విషయాన్ని కూడా ఈ చిత్రగుప్తుడు రికార్డ్ చేసి తన తాలూకు బాస్ ఎవరైతే ఉన్నాడో ఆ బాస్కి ఇస్తాడు. ఆ బాస్ ఒక ఫైల్ అంతటినీ కూడా తీసుకెళ్ళి సుపీరియర్ అయినటువంటి విరాట్ పురుషుడికి పెడతాడు అనేటువంటి విషయాన్ని మనం ఏనాడైతే తెలుసుకుంటామో ఆనాడు ఈ నారద భక్తి సూత్రంలో ఉన్నటువంటి ఈ 12వ సూత్రము అనేటువంటిది మనకి బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకొస్తాను వినండి. ఈ యొక్క దత్తాత్రేయుల వారు ఈయన తాలూకు ఒక అవతారంలో దత్తాత్రేయుడు ఈ యొక్క అత్రి అనసూయ అనేటువంటి వాళ్ళకి ఆయన జన్మించారు అని చెప్పేసి చెప్పుకొస్తాం. దానికి సంబంధించిన విషయాన్ని మాట్లాడాలంటే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమయాన్ని కూడా చూసుకుని మాట్లాడాలి కాబట్టి దాన్ని ఇంకొకసారి మాట్లాడటం జరుగుతుంది దత్తాత్రేయుడి తాలూకు జననం మీద. కానీ ఇప్పుడు జనించినటువంటి దత్తాత్రేయుడి గురించినటువంటి దీంట్లో మనం మాట్లాడుకుంటున్నటువంటి సబ్జెక్టు ఈ దత్తాత్రేయుల వారు ఆ దత్తాత్రేయుల వారి దగ్గర నుంచి ఆయన అంశగా శ్రీపాద శ్రీవల్లభుడుగా ఈయన మారటం జరిగింది. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని చెప్పేసి ఈ యొక్క సూక్తి చెప్పినట్టుగా ఈ యొక్క శ్రీపాద వల్లభులుగా వీరు కురవపురము అనేటువంటి ఊళ్ళో ఈయన నివసించడం జరుగుతోంది. ఈ కురవపురం ఎక్కడుందయ్యా అంటే కృష్ణ వేణి అనేటువంటి 2 నదుల సంగమం మధ్యలో ఒక దీవి ఉంది. దాన్ని కురవపురము అంటారు. ఆ కురవపురము అనేటువంటిది ఒకవైపు నుంచి రాయచూరు నుంచి రావచ్చు, ఒకవైపు నుంచి మహబూబ్ నగర్ నుంచి కూడా వెళ్ళచ్చు అని చెప్తారు. కానీ నేను మాత్రము రాయచూరు నుంచి మాత్రమే రావటం జరిగింది. నాకు మహబూబ్ నగర్ నుంచి నాకు పెద్దగా దాని మీద ఐడియా లేదు. పోతే ఈ కురవపురంలో ఉన్నటువంటి ఈ శ్రీపాద వల్లభులు అనేటువంటి ఈ దత్తాత్రేయ అంశం కలిగినటువంటి స్వామీజీని భక్తులందరూ కూడా సేవించుకుంటూ ఉన్నటువంటి సమయంలో
అంటే భగవంతుణ్ణి కానీ గురువుని కానీ పూజించటానికి వర్ణంతో కానీ మిగిలిన విషయాలతో వేటితోనూ సంబంధం లేదు. ఆ ఒక్క భక్తి తత్పరత విశ్వాసమే కావాలి అని చెప్పటానికి ఈ ఒక కథని ఈ ఒక గురు చరిత్రలో రాయటం జరిగింది అనేటువంటి విషయం బాగా తెలుసుకోవాల్సిన విషయం. అంతే తప్పితే కులాల గురించి వర్ణాల గురించి చెప్పినటువంటి కథ కాదు. ఈ ఒక గురువు గారి దగ్గర మిగిలినటువంటి భక్తులందరూ ఉంటున్నారు, వాళ్ళు ఆయన సేవ చేస్తూనే ఉంటున్నారు. కనుక ఆ ఒక కథాగమనంలో వాళ్ళు రాసేటప్పుడు కొంచెం సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అతను ఒక చాకలివాడు అవటం మూలంగా అతను ఈ యొక్క నవ్య సమాజంలో అతను వస్తే వీళ్ళందరూ హేళన చేస్తారనో ఆ కథాగమనంలో ఆ ఆశ్రమానికి అతను వచ్చి ఆ గురువుగారికి సేవ చేసేటువంటి విభాగంలో చిన్న మార్పు చేర్పులు చేశాడు. ఈ యొక్క శ్రీపాద వల్లభుల వారు రోజు కృష్ణానదికి స్నానానికి వెళ్తూ ఉండేటప్పటికల్లా ఈ యొక్క చాకలివాడు కూడా రోజు అక్కడికి ముందుగానే చేరుకుని ఈ శ్రీపాద వల్లభుల వారు స్నానం చేసే లోపల ఆయన పంచ అవి ఉతికి చక్కగా ఆరబెట్టి ఆయనకు కావలసిన రీతిగా అందిస్తూ ఉండేవాడు. ఇలాగా ఈ ఒక చాకలి అతను తన తాలూకు భక్తి శ్రద్ధల్ని చూపించుకుంటూ ఆ శ్రీపాద వల్లభుల వారిని సేవించడం జరుగుతోంది. అంటే మిగిలిన వాళ్ళ గురించి సేవించట్లేదా అంటే ఇక్కడ కులమతాలకు అతీతంగా ఒక చాకలి అతన్ని తీసుకుని చెప్తున్నటువంటిది, అంటే వర్ణాలతో కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి కథ. ఇతను ఇలా రోజు కూడా శ్రీపాద వల్లభుల వారి తాలూకు సేవ చేసుకుంటూ ఆశ్రమం ముందర ఆ భార్యను తీసుకొచ్చి ముగ్గులు అవి పెట్టించి రంగరంగ వైభవంగా ఉంచుతున్నటువంటి సమయంలో ఒక రోజు నాడు ఈ చాకలతను ఆ కృష్ణానదికి స్నానానికి వెళ్ళటం జరిగింది. ఈ గురువుగారు వస్తారు అని చెప్పేసి ఆయనకన్నా ముందరే స్నానం చేసి నేను రెడీగా ఉండాలి అని చెప్పేటువంటి దీంట్లో ఇతను వెళ్ళటం జరిగింది. ఆ సమయంలో ఒక చక్రవర్తి ఆ కృష్ణానదిలో స్నానం చేయటానికి వచ్చి అతని భార్యలతో పాటు కూడా ఆ కామ క్రీడా కేళిలో అన్నట్టుగా ఆడుకుంటూ ఆ పడవల్లో తిరుగుతూ ఆ కృష్ణానదిలో అన్నటువంటి దాంట్లో స్నానం చేస్తూ జలక్రీడలు ఆడుకుంటూ ఆ వైభవోపేతంగా చక్రవర్తికి ఉండేటువంటి వైభవానంతటినీ కూడా చూపించుకుంటూ ఆయన స్నానం చేస్తున్నటువంటి సమయం ఎటువంటి వారికైనా చిత్తం కానీ మనస్సు కానీ ఆధీనములో ఉండదు. చూసేటువంటి దృశ్యాన్ని బట్టి చిత్తం వెంటనే మారిపోతుంది. చిత్తం మారిపోగానే ఆ ఒక్క చిత్తరువు మూలంగా ఆ చిత్కళ మూలంగా మనస్సు కూడా దాని తాలూకు ఆ ఒక లక్షణాలు వస్తాయి అని చెప్పటం గురించినటువంటి దీని మూలంగా ఈ చక్రవర్తి ఎప్పుడైతే ఇటువంటివన్నీ చేస్తున్నాడో పాపం కడు బీదవాడైనటువంటి ఈ చాకలివాడు అప్పటిదాకా కూడా ఈ శ్రీపాద వల్లభుల వారి సేవ చేసుకుంటూ వారినే భక్తి తత్పరతతో కొలుచుకుంటూ వారి అందే మనసు నుంచోపెట్టుకున్నటువంటి చాకలతనికి ఒక్కసారిగా మనసు వికలత చెందుతుంది. భోగం అంటే వీళ్ళదే కదా, చక్రవర్తులదే కదా, ఇంత ధనం ఉండటం మూలంగా కదా వీడు ఇంత లాగా అనుభవిస్తున్నాడు. ఈ ధనం లేకపోబట్టే కదా మనం ఇలా రోజువారీ పనులు చేసుకుంటూ ఇలా దేహాన్ని మనం ఈ గురువుగారి దగ్గర కూర్చుని మనం సేవ చేసుకుంటూ ఉంటున్నాము అని చెప్పేసి ఈ చాకలివాడి చిత్తంలో అప్పటిదాకా ఉన్నటువంటి భక్తి తత్పరతలన్నీ కూడా మట్టిమాయమయ్యి ఆ సిరి సంపదల వైపు ఇతని తాలూకు మనసు మొగ్గటం ప్రారంభించింది. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఇటువంటి వాతావరణం చూడకపోవటం మూలంగాను ఇటువంటి వస్తువాహనాలు ఇటువంటి అలంకారాలు కూడా చూడకపోవటం మూలంగా ఆ చాకలతనికి ఈ యొక్క మానసికమైనటువంటి వికలత కలగటం జరిగింది. ఇదే సమయంలో ఆ గురుదేవులైనటువంటి శ్రీపాద వల్లభుల వారు
ఆ కృష్ణానదికి స్నానానికి రావటం జరిగింది. రావటం జరిగేటప్పటికల్లా ఈ యొక్క చాకలతను మళ్ళీ తన మనసు అయ్యో చెదిరిపోయిందే అని చెప్పేసి అని అనుకుని మళ్ళీ గురువుగారిని చూడగానే దండం పెట్టి ఆయన తాలూకు పనులన్నీ చేస్తున్న సమయంలో ఆయన అప్పుడు మాట్లాడకుండా ఆ స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని, ఏం నాయనా నీకు కూడా ఇలాంటి స్థితి కావాలా అని చెప్పేసి ఆ శ్రీ వల్లభుల వారు ఆ చాకల వాడిని అడగటం జరుగుతుంది. స్వామి, నిజంగా మీ అనుగ్రహంతో ఈ చక్రవర్తి తాలూకు అంటే ఈ ధనం వస్తే నాకు చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇతను చెప్పటం జరుగుతుంది. ఆ ఒక శ్రీవల్లభుల వారు అడుగుతారు, ఇప్పుడే కావాలా వచ్చే జన్మలో కావాలా అని. అప్పుడు ఈ చాకల వారు చాలా తెలివిగా ఏం చెప్తాడంటే, ఈ భోగాలన్నీ అనుభవించాల్సి వచ్చేటప్పటికి ఇప్పటికే నాకు వయసు మీరిపోయింది, ఇంకా ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు, ఈ కాస్త కాలం ఈ భోగాలు అనుభవిస్తే నాకు కోరిక తీరినట్టు అనిపించదు, కనుక మీరు నాకు మరు జన్మలోనే నాకు ఇవన్నీ ఇవ్వండి స్వామి అని చెప్పేసి ఆ శ్రీవల్లభుల వారిని అడగటం జరుగుతుంది. అప్పుడు శ్రీవల్లభుల వారు తప్పకుండా నీ కోరిక తీరుతుంది అని అంటారు. ఈ చాకలవాడు ఆయన తాలూకు పాదాల మీద పడి ప్రాణాలు వదిలేయటం జరుగుతుంది. శ్రీవల్లభుల వారు కృష్ణానదిలో కలిసిపోవటం జరుగుతుంది. అనతి కాలం తర్వాత ఈ చాకలతను ఒక చక్రవర్తిగా పుట్టాడు అనేటువంటి విషయాన్ని ఈ గురుచరిత్రలో రాయటం జరుగుతుంది. కనుక ఇక్కడ మరుజన్మ అనేటువంటి దానికి ఈయన పునాదిగా చెప్పుకొచ్చినటువంటిది ఈ యొక్క శ్రీవల్లభుల వారు ఈ గురుచరిత్రలో చెప్పినటువంటి కథ. కనుక ఈ కథని దృష్టిలో పెట్టుకుని అందరూ ఏంటనుకుంటారంటే, మనమేదో పుణ్యం చేస్తే మళ్ళీ మనం నెక్స్ట్ జన్మలో మనకి ఓ చక్రవర్తో లేకపోతే ఒక అంబానీ కిందో తయారవుతామని చెప్పని అనుకోవచ్చు. కానీ ఇది చాలా తప్పు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. కర్మతో జరగలేదు, వాడికి జ్ఞానం వచ్చింది. చాకలి వాడైనా సరే వాడి జ్ఞానంతో అడిగాడు. ఏమని అడిగాడు? ఈ భోగభాగ్యాలు ఈ జన్మలో అవసరం లేదు, నీ పాద సేవే చాలు నాకు ఈ జన్మలో. నెక్స్ట్ జన్మ వచ్చేట తర్వాత మాత్రమే ఈ భోగభాగ్యాలు అక్కడ అనుభవించిన తర్వాత వీటి తాలూకు సంగతి ఏంటో నేను తెలుసుకోవటం అవుతుంది అని చెప్పటం జరుగుతుంది. కనుక ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఆ యొక్క భగవంతుడు అనేటువంటి వాడిని పూజించాలి అని అనుకున్నప్పుడు ఈ యొక్క మనుషులు ఎలా ఉండాలి అనేటువంటి దాని గురించి ఆలోచిస్తే ఈ యొక్క శేషప్ప కవి చాలా చక్కని పద్యాన్ని చెప్పటం జరుగుతోంది ఈ నృసింహ శతకంలో. బలురోగములకు నీ పాద తీర్థమే కాని వలదు మందులు నాకు వలదు చెలిమి చేయ నీకు సేవ చేసెదగాని దాసకోటిలో నిలుపనయ్యా గ్రహభయంబున నాకు చక్రంబుదలంచెదగాని ఘోర రక్షలు కట్టఘోరనయ్యా పాము కాటుకు నిన్ను భజన చేసెదగాని దాని మంత్రమునే దలపనయ్యా దొరికితివి నాకు తండ్రి వైద్యుడవు నీవు 1000 కష్టాలు వచ్చిన విలువనయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ అయ్యప్ప భక్తులందరూ కూడా ఒక శరణాన్ని చెప్తూ ఉంటారు. మహాధన్వంతర వైద్యే శరణమయ్యప్ప అని చెప్పేసి వెంటనే ఆ బీపీకో షుగర్కో మందులు వేసుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ ఈ శతకకర్త చాలా చక్కగా ఈ నృసింహ శతకంలో చెప్పాడు.
బలురోగములు నీ పాదతీర్థము కాని వలదులు మందులు నాకు వలదు. ఈ మందులు వేసుకుని ఎంతకాలం బతుకుతానయ్యా? నీ తాలూకు అభిషేకం చేసినటువంటి ఆ పాదతీర్థం ఏదైతే ఉందో ఆ పాదతీర్థం మూలంగా నా తాలూకు రోగాలన్నీ పోతాయ్యా అని చెప్పేసని ఈ శేషప్ప కవి మొట్టమొదటి చేయడంలోనే దీన్ని చెప్పుకొచ్చాడు. తర్వాత చెలిమి వలదు నీకు సేవ చేసేదగాని నిన్ను స్నేహితుడిగా చూస్తా తప్పితే నిన్ను స్నేహంలోంచి వదులుకుని నాకున్నటువంటి పనివాళ్ళలో ఒక్కడిగా మాత్రం నిన్ను నిలుపనయ్యా, నిన్ను ఉంచను, నా పనివాడిగా నిన్ను చూడను, నా స్నేహితుడిగా నిన్ను చూసుకుంటాను. దీని మీద నేను తర్వాత మాట్లాడి రావటం జరుగుతుంది. ఈ పద్యం గురించినటువంటి చాలా మంచి పద్యము. గ్రహ భయంబున చక్రము దలచదగాని ఘోర రక్షలు కట్ట ఘోరనయ్యా అన్నాడు. ఇతనికి ఈ నవగ్రహాల మూలంగా ఏదైనా అపకారం జరుగుతుంది అనుకుంటే ఆ సుదర్శన చక్రాన్ని ధ్యానించుకుంటాను తప్పితే ఈ సన్నాసుల దగ్గరికి వెళ్ళి రక్షరేకులు తాయిత్తులు కట్టుకుంటూ ఈ యొక్క నవగ్రహాల జపాలు, నవగ్రహాల హోమాలు, నవగ్రహాలకి ఏదో అభిషేకాలు చేస్తూ కూర్చోనయ్యా అని చెప్తున్నాడు. తర్వాత ఇంకా అతనికి స్ట్రైట్ అవే చెప్పినటువంటి ప్రశ్న ఏంటంటే ఇవన్నీ కనిపించినటువంటి రోగం వచ్చినా లేకపోతే ఆ చెలిమి చేయాల్సి వచ్చినా లేకపోతే గ్రహాలు అనేటువంటివన్నీ కూడా ఒక స్థాయిలో ఉండేటువంటివి. ఇక్కడ చాలా తిన్నగా చెప్పేస్తున్నాడు. ఇక్కడ ఎక్కడా కూడా ఇంకా మళ్ళీ అడ్డు అదుపు లేకుండా అన్నట్టుగా పాము కాటుకు నిన్ను భజన చేసేదే కానీ దాని మంత్రము నేను దళపనయ్యా అని చెప్పేసాను. పాము అనేటువంటిది నీ యొక్క శయన అంటే నీ యొక్క పక్క మీద ఉన్నటువంటిది. ఆ పాము అనేటువంటిది ఆ యొక్క శివుడి మెడలో ఉంది. ఆ పాము అనేటువంటిది సుబ్రహ్మణ్యేశ్వరుడి తాలూకు కాళ్ళ దగ్గర ఉంది. ఆ పాము అనేటువంటిది విఘ్నేశ్వరుడి తాలూకు పట్టకు ఉంది. అటువంటి పాము ఒకవేళ నన్ను కరిస్తే దానికి నేను మంత్రతంత్రాలు వేసుకున్నాయా మందులు మాకులు అన్నట్టుగా నాకు ఇవి అవసరం లేదు. నిన్ను తలుచుకుంటాను. పాము మీదే పడుకున్నటువంటి వాడివి నువ్వు. పాముని మెళ్ళో వేసుకున్నటువంటి వాడు పరమశివుడు. పాముని కాళ్ళ దగ్గర పెట్టుకున్నటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. పాముని పట్టుకు చుట్టుకున్నటువంటి వాడు విఘ్నేశ్వరుడు. ఇంతమంది నాకు తోడుంటున్నప్పుడు ఈ పాము కరిచింది కదా అని చెప్పేసి నేను వెళ్ళి మంత్రాలు వేసుకునేది బతికిపోతాను అని చెప్పేసి నన్ను బతికించండ్రో అని చెప్పేసి నా వైద్యుల దగ్గరికి వెళ్ళి మొత్తుకోవాల్సిన పని లేదయ్యా. ఆ ఒక మంత్రతంత్రాల గురించి నేనేమీ బాధపడను. అసలు ఆ మంత్రమే నేను పనికి మాలిదని విసిరేస్తాను అని చెప్పేసి చెప్పుకొస్తాడు. దొరికితివి నాకు తండ్రివై వైద్యుడవై నీవు 1000 కష్టాలు వచ్చినా విరువనయ్యా. నీవు నాకు తండ్రివయ్యా, నాకు తండ్రిగా దొరికావు. ఈ తండ్రిగా దొరికి తండ్రితో పాటు నాకున్నటువంటి జబ్బులన్నింటినీ కూడా నయం చేసేటువంటి వాడివి. లేకపోతే నాకు కష్టాలు వస్తే ఆ ఒక కష్టాలను కూడా తొలగించి నన్ను ముందుకు నడపగలిగేటువంటి మహాశక్తివంతుడు అనేటువంటి భగవంతుడు నీవు నా పక్కన ఉంటున్నప్పుడు నాకెందుకయ్యే ఈ పనికి మాలిన వైద్యులు, లేకపోతే ఈ యొక్క దాసకోటి, ఈ గ్రహాలు, ఈ యొక్క మిగిలినటువంటి మంత్రతంత్ర శాస్త్రాలు ఇవన్నీ దేనికయ్యా అని చెప్పేసని ఈ యొక్క శేషప్ప కవి ఈ యొక్క పద్యం గురించి చెప్పుకొస్తున్నారు. ఇది చాలా మహత్తరమైన పద్యం కాబట్టి దీన్ని మళ్ళీ రేపు దీని మీదే నేను ప్రారంభించి దీన్నే చెప్పుకురావడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇప్పుడు మనం ఈ నారద భక్తి సూత్రంలో ఈ 12వ సూత్రాన్ని మరొక్కసారి మనం గుర్తుపెట్టుకుని దీన్ని మళ్ళీ మనం 10 సార్లు అన్నట్టుగా మనం ఎలా కడతా పడతామో అలాగ దీన్ని మనం జ్ఞప్తి అందు ఉంచుకుందాము అని చెప్పేసానని అంటూ భవతు నిశ్చయ దారిద్ర్య దూరత్వం శాస్త్రరక్షణం అనేటువంటి
ఈ సూత్రాన్ని మనం మననం చేసుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణం.